రప్పా రప్పా అంటూ ఎవరైనా ఉన్మాదపు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజానికి హానికరమైన సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు వేడుకలను ఇలా చేసుకుంటారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తమ ప్రభుత్వం ఎలాంటి హింసను సహించదని అనిత చెప్పారు. ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పా రప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే